హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 4th లెసన్ అయిన హెల్ప్ మీ ప్లీజ్ ఈ లెసన్ నుంచి ఉన్న గ్రామర్ పార్ట్ మొత్తం చూద్దాం. ఓకే, ముందుగా గ్లోసరీలో మనం మీనింగ్స్ చూసుకుంటే సౌ మీన్స్ ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్, అంటే సౌ అంటే విత్తడం అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫర్గెట్ అంటే ఫర్గెట్ మీన్స్ అనేబుల్ టు రిమెంబర్, అంటే ఫర్గెట్ అంటే మర్చిపోవడం. హియర్ నైబర్ మీన్స్ ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్, అంటే నైబర్ అంటే మన పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు అంటారుగా వాళ్ళు నైబర్స్. ఓకే, నెక్స్ట్ క్విక్ మీన్స్ స్కిల్ఫుల్, ఫాస్ట్. క్విక్ అంటే ఫాస్ట్గా, త్వరగా, అంటే నైపుణ్యంతో త్వరగా చేయడం అని. ఇక్కడ స్కిల్ఫుల్ అంటే నైపుణ్యం అని మీనింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ట్రిమ్ మీన్స్ కట్ క్లోజ్లీ, అంటే నీట్గా ట్రిమ్ చేయడం, నీట్గా కట్ చేయడం అని ట్రిమ్ అంటే. నెక్స్ట్ స్టిచ్ మీన్స్ డూ నీడిల్ వర్క్, అంటే స్టిచ్ అంటే కుట్టడం. హియర్ మెండ్ మీన్స్ రీస్టోర్ బై రీప్లేసింగ్. మెండ్ అంటే బాగు చేయడం, అంటే కాబ్లర్ మెండ్స్ ది షూస్, అంటే చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పులు బాగు చేస్తారని. మెండ్ అంటే బాగు చేయడం. నెక్స్ట్ ఆల్ఫాబెట్ మీన్స్ లెటర్స్ యూజ్ టు రైట్. ఆల్ఫాబెట్స్ అంటే అక్షరాలు, అంటే మనం ఏవైతే రాస్తామో ABCDలు వాటిని ఆల్ఫాబెట్స్ అంటారు. నెక్స్ట్ వొకాబులరీ పార్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆర్డినల్ నెంబర్స్ గురించి చెప్పడం జరిగింది. సో హియర్ వొకాబులరీలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వీటిని మనం ఆర్డినల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ది ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్, అంటే థింగ్స్ లేదా పర్సన్స్ యొక్క ఆర్డర్ని మెన్షన్ చేయాలి అంటే ఈ ఆర్డినల్ నెంబర్స్ని యూజ్ చేస్తాము. సో ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్, సో వీటిని మనం ఏమంటామంటే ఆర్డినల్ నెంబర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో ఒక సింగ్ అండ్ ఎంజాయ్లో ఒక పోయం ఇవ్వడం జరిగింది. సో హియర్ పోయం వచ్చేసరికి ది వీల్స్ ఆన్ ది బస్. సో దీని ఆథర్ ఎవరంటే దీని పోయెట్ ఎవరంటే వెర్నా హిల్స్. సో ఈ పోయం రాసిన పోయెట్ ఎవరు? వెర్నా హిల్స్. ఇక్కడ చిన్న ట్రిక్, బస్సు హిల్స్ పైకి వెళ్తుంది అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో ట్రిక్ ఏంటంటే ఈ పోయెట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ పోయంలో బస్ ఉంది, పోయెట్ ఏమో హిల్స్, అంటే బస్ అనేది హిల్స్ పైకి వెళ్తుంది. సో ఇయర్ పోయెట్ నేమ్ వెర్నా హిల్స్. ఓకే, అలాగే మనకి ఈ లెసన్లో గ్రామర్ పార్ట్ వచ్చేసరికి ప్రిపోజిషన్స్ గురించి చెప్పడం జరిగింది. హియర్ మనకి ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు లింక్ నౌన్స్, ప్రొనౌన్స్ ఆర్ ప్రేజెస్ టు అదర్ వర్డ్స్ విత్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ప్రొనౌన్స్ అనేవి ప్రిపోజిషన్స్ అంటే విభక్తి ప్రత్యయంలో అంటారు తెలుగులో. ఓకే, అంటే ఈ ప్రిపోజిషన్స్ ఏమవుతున్నాయంటే ఎందుకు యూజ్ అవుతాయంటే నౌన్స్ని కానీ, ప్రొనౌన్స్ని కానీ, ప్రేజెస్ని కానీ సెంటెన్స్లో రిమైనింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటెన్స్ కనెక్ట్ చేయడానికి ఈ ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ అవుతాయి. ప్రిపోజిషన్. ఓకే, నెక్స్ట్ ఇలా మన కైండ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ చూసుకుంటే 6 కైండ్స్ ఉన్నాయి. అవేంటంటే సింపుల్ ప్రిపోజిషన్స్, డబల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, పార్టిసిపల్ ప్రిపోజిషన్స్, ప్రేజ్ ప్రిపోజిషన్స్ అండ్ డిస్గైజ్డ్ ప్రిపోజిషన్స్. దెర్ ఆర్ 6 టైప్స్. ఓకే, వాట్ ఈస్ సింపుల్ ప్రిపోజిషన్స్? సో ఏదైతే సింపుల్, జస్ట్ మనం ఏదైతే సింపుల్గా చెప్తామో, 1 వర్డ్లో చెప్తామో వాటిని సింపుల్ ప్రిపోజిషన్స్ అంటాం. అంటే ఇన్, ఎట్, టు, ఫర్, బై, ఆఫ్, సో వీటన్నింటినీ కూడా సింపుల్ ప్రిపోజిషన్స్ అంటారు. దెన్ డబల్ ప్రిపోజిషన్స్. సో వాట్ ఈస్ డబల్ ప్రిపోజిషన్స్? డబల్ ప్రిపోజిషన్స్ అంటే సో 2 సింపుల్ ప్రిపోజిషన్స్ మేడ్ ఇంటూ 1 వర్డ్. అంటే ఏవైతే సింపుల్ ప్రిపోజిషన్స్ ఉన్నాయో అలాంటి 2 వర్డ్స్ ఒక వర్డ్ కింద అవ్వడాన్ని మనం, ఒక ప్రిపోజిషన్గా అవ్వడాన్ని మనం డబల్ ప్రిపోజిషన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇంటూ, అప్ టు, విత్ ఇన్. సో ఇయర్ ఇన్ అనేది ఒక సింపుల్ ప్రిపోజిషన్, టు అనేది ఇంకో సింపుల్ ప్రిపోజిషన్. ఇవి 2 కలిపి ఇంటూ అని ఒకే ప్రిపోజిషన్ కింద అయింది. సో దీన్ని మనం డబల్ ప్రిపోజిషన్స్ అంటాం వీటిని. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ది కాంపౌండ్ prepositions. సో కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more words. అంటే ఇది కూడా 2 or more ప్రిపోజిషన్స్ కలిసి ఒకే ప్రిపోజిషన్ రోల్ ప్లే చేస్తే వీటిని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటారు. సో దీనికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఫార్మ్డ్ విత్ ఏ ఆర్ బి యాజ్ ప్రిఫిక్స్. సో దీనికి ఏ కానీ బి అని కానీ ప్రిఫిక్స్గా వస్తాయి.
ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్కి ముందుగా కొన్ని అక్షరాలు యాడ్ అయ్యి అది మీనింగ్ చేంజ్ అయితే దాన్ని మనం ప్రిఫిక్స్ అంటాం. ఏదైనా ఒక వర్డ్కి ముందుగా యాడ్ అయితే, ఏదైనా కొన్ని లెటర్స్ ముందుగా యాడ్ అయితే వాటిని ప్రిఫిక్స్ అంటారు. అదే సఫిక్స్ అంటే ఆ వర్డ్కి తర్వాత కొన్ని లెటర్స్ యాడ్ అయితే దాన్ని సఫిక్స్ అంటాం. సో ఇయర్ మనకి అది తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఇక్కడ ప్రిఫిక్స్ అంటే ఇక్కడ అబౌట్, అబోవ్, అక్రాస్, బిసైడ్. సో వీటినన్నింటినీ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ది పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్. సో పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ మీన్స్ ఏవైతే మనం ప్రజెంట్ పార్టిసిపుల్స్ చెప్పుకున్నాము, అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయితే గోయింగ్, ఈటింగ్, రన్నింగ్. సో ఇలా ఏవైతే పార్టిసిపుల్స్ ఉన్నాయో అవి ఇక్కడ ప్రిపోజిషన్ రోల్ ప్లే చేయడాన్ని మనం పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ అంటాం. హియర్ కన్సిడరింగ్, డ్యూరింగ్, రిగార్డింగ్, ఇన్క్లూడింగ్. ఓకే, వీటిని మనం పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ అంటాం. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ది ప్రేజ్ ప్రిపోజిషన్స్. ప్రేజ్ ప్రిపోజిషన్స్ మీన్స్ ఇక్కడ మనకి 2 or more ప్రిపోజిషన్స్ అనేవి ఒకే సింగిల్ ప్రిపోజిషన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ప్రేజ్ ప్రిపోజిషన్స్. ఇక్కడ చూడండి, ఆన్ అకౌంట్ ఆఫ్, అలాంగ్ విత్. సో ఇక్కడ మనకి 2 words మిక్స్ అయినా కానీ ఇదంతా ఒకటే ప్రిపోజిషన్. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, అకార్డింగ్ టు, విత్ రిఫరెన్స్ టు. సో ఇవన్నీ కూడా ప్రేజ్ ప్రిపోజిషన్స్ అంటాం. అలాగే డిస్గైజ్డ్ ప్రిపోజిషన్స్. హియర్ డిస్గైజ్డ్ మీన్స్ మారువేషం. అంటే ఇవి ఎప్పుడు కూడా డైరెక్ట్గా యూజ్ అవ్వవు, నాట్ డైరెక్ట్లీ యూజ్డ్. సో దీస్ డిస్గైజ్డ్ ప్రిపోజిషన్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ యూజ్డ్. మనం వీటిని డైరెక్ట్గా యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, అంటే బై అనేది బీ ఫామ్గా వస్తుంది, ఆన్ అనేది ఏగా వస్తుంది, ఆఫ్ అనేది ఓగా వస్తుంది. అంటే ఇది ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా యూజ్ చేయము ఈ ప్రిపోజిషన్స్ని. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇట్ ఈస్ 10 o'clock. అంటే ఇక్కడ 10 o'clock అంటే ఇక్కడ ఓకి అనే అర్థం ఏంటంటే 10 ఆఫ్ ది క్లాక్ అని మీనింగ్ దీనికి. అంటే ఇక్కడ అంటే ఇది ఇండైరెక్ట్గా రావడం జరుగుతుంది ఈ ప్రిపోజిషన్స్, కాబట్టి వీటిని డిస్గైజ్డ్ ప్రిపోజిషన్స్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ది 6 kinds ఆఫ్ ది ప్రిపోజిషన్స్. సో మనం ఈ ప్రిపోజిషన్స్ అనేవి ఇలా రూల్స్ తెలుసుకుని ప్రిపోజిషన్స్ పెట్టడం అనేది కష్టం. సో మనకి మెయిన్గా ప్రిపోజిషన్స్ రావాలి అంటే మెయిన్ ప్రాక్టీస్. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారానే ప్రిపోజిషన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఎక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటనేది ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే మోర్ ప్రాక్టీస్. ఓకే, సో అలాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్. సో మన ఇక్కడ ప్లేస్ అనేసరికి, అలాగే టైం. ఇక్కడ ప్లేస్, ఎట్, ఇన్. సో ఎట్ ఎక్కడ వాడతాము, ఇన్ ఎక్కడ వాడతాము. ఐ లివ్ ఎట్ కాకినాడ ఇన్ ఏపీ. అక్కడ కాకినాడ అనేది ఏపీ కన్నా చిన్నది. అంటే ఏవైతే చిన్ని ఉన్నాయో ఆ చిన్నవి మెన్షన్ చేయడానికి ఎట్ వాడతాము, ఆ దానికన్నా పెద్ద ప్లేస్ని మెన్షన్ చేయడానికి ఇన్ వాడతాం. అంటే చిన్న వాటికి ఎట్, పెద్దదానికి ఇన్ వాడతాం. సో ఇవి ఎగ్జాంపుల్స్ చూద్దాము. అలాగే టైం వచ్చేసరికి చిన్నగా తక్కువ వాటికి ఎట్, దాని మీద కొంచెం పెద్ద వాటికి ఆను, దాని మీద ఇంకా పెద్ద వాటికి ఇన్ను. అంటే ఎట్ అంటే ఒక పర్టికులర్ టైం, అంటే ఎట్ 7 o'clock, ఎట్ 6 PM, అలా ఒక పర్టికులర్ టైం మెన్షన్ చేయడానికి ఎట్ యూస్ చేస్తాం. అలాగే ఆన్ అనేసరికి ఆన్ మండే, ఆన్ 27th, ఆన్ 16th. సో అలా ఒక డేస్ కానీ డేట్ని కానీ మెన్షన్ చేయడానికి ఆన్ యూస్ చేస్తాం. ఇన్ డిసెంబర్, ఇన్ జాన్యువరి, లేదంటే ఇన్ 2020. ఇలా మనకి మంత్ కానీ ఇయర్ కానీ మెన్షన్ చేయాలంటే ఇన్ యూస్ చేస్తాం. అంటే ఇలా పెద్ద వెళ్ళే కొద్దీ ఫస్ట్ చిన్ని వాటికి పర్టికులర్ టైంకి ఎట్, డేస్ అండ్ డేట్కి ఆను, అలాగే మంత్స్ అండ్ ఇయర్స్కి ఇన్ను. అలాగే పర్టికులర్ హాలిడేస్ వితౌట్ డే అని మెన్షన్ చేయకుండా ఇస్తే ఎట్ వాడతాం. అంటే ఎట్ న్యూ ఇయర్, ఎట్ క్రిస్మస్, ఎట్ ఈస్టర్ అని డే అని చెప్పకుండా, ఆ పొంగల్ గురించి చెప్తుంటే డే అని చెప్పకుండా ఆ పర్టికులర్ హాలిడే మెన్షన్ చేస్తే ఎట్ యూస్ చేస్తాము. ఎట్ క్రిస్మస్. అలాగే ఆన్. సో అలాగే ఆన్ మండే, అలాగే ఆన్ 25th. అలాగే డేస్ కన్సిస్టింగ్ ఆఫ్ ది మంత్ అండ్ డే. సో అంటే మంత్ డే కలిపి వచ్చినా కానీ ఇక్కడ మనకి ఈ ఆన్ అనే యూజ్ చేస్తాం. యాక్చువల్గా మంత్కి ఇన్ వాడతాము, కానీ మంత్ డేతో కలిపి వస్తే మాత్రం ఆన్ చెప్తాం. అంటే ఆన్ ఫిబ్రవరి 25th. అంటే డేట్తో కలిపి మంత్ వస్తే ఆన్తో చెప్తాం. ఓకే, అలాగే హాలిడేస్ వచ్చేసరికి
ఆన్ క్రిస్మస్ డే, ఆన్ ఈస్టర్ డే, ఆన్ న్యూ ఇయర్స్ డే. అంటే హాలిడేస్ పక్కన డే అనే వస్తే మాత్రం ఆన్ వాడతాము, డే అని రాకుండా వస్తే ఎట్ వాడతాం. అంటే ఎట్ క్రిస్మస్ అంటాము, ఎట్ ఈస్టర్ అంటాము, ఎట్ న్యూ ఇయర్ అంటాము. అలాగే డే వస్తే ఆన్ న్యూ ఇయర్స్ డే, ఆన్ క్రిస్మస్ డే, ఆన్ ఈస్టర్ డే. డే అని వస్తే మనం ఆన్ వాడతాము, డే అని చెప్పకుండా హాలిడేస్ వస్తే ఎట్ వాడతాము. ఓకే, అలాగే ఇన్ అనేసరికి సెంచరీస్, 21st ఇన్ ది 21st సెంచరీ, సెంచరీస్ గురించి చెప్పాలన్నా, అలాగే డెకేడ్స్ ఇన్ 1990s అని చెప్పాలన్నా, అలాగే ఇయర్ ఇన్ 2020, అలాగే మంత్స్ ఇన్ ఫిబ్రవరి. అలాగే ఇన్ ది మార్నింగ్, పర్టికులర్గా ది వచ్చి చెప్పాలన్నా ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్ అని చెప్పేసి ది వస్తే మాత్రం వాటి ముందు ఇన్ ది ఈవినింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది మార్నింగ్ అప్పుడు ఇన్ వాడతాము. అదే మనకి ది రాకుండా వస్తే ఎట్ నైట్. సో ఎట్ నైట్ ఆ ది అనేది మెన్షన్ చేయకపోతే ఎట్ మిడ్ నైట్ అని ఎట్ వాడతాం. ఓకే, సో దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్, ది ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock. అంటే నేను 6 గంటలకి లెగుస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ పర్టికులర్ టైం చెప్తున్నాం కాబట్టి ఎట్. ది మూవీ స్టార్ట్స్ ఎట్ 8:30. 8:30 అనేది పర్టికులర్గా టైం చెప్తుంది కాబట్టి ఎట్. ఐ విల్ విజిట్ యూ ఆన్ వెన్స్డే. అంటే డేస్ కానీ డేట్స్ కానీ ఆన్ మీద చెప్తాం. ఐ విజిట్ యూ ఆన్ వెన్స్డే, డే కాబట్టి ఆన్ వాడడం. హిస్ బర్త్డే ఈజ్ ఆన్ March 27th. ఇక్కడ మంత్ వస్తే ఇన్ వాడాలి కదా, ఎందుకు ఆన్ వాడాము అంటే ఈ మంత్ అనేది డేతో కలిపి వచ్చింది కాబట్టి. దెన్ ఈ డే ఇవ్వకపోతే మాత్రం హిస్ బర్త్డే ఈజ్ ఇన్ మార్చ్ అంటాం. కానీ ఇక్కడ March 27th అని ఇచ్చాడు కాబట్టి హిస్ బర్త్డే ఈజ్ ఆన్ March 27th, లేదంటే హిస్ బర్త్డే ఈజ్ ఆన్ 27th March. ఓకే, నెక్స్ట్ షేక్స్పియర్ వాజ్ బోర్న్ ఇన్ 1564. సో ఇయర్ వచ్చింది కాబట్టి ఇన్. షేక్స్పియర్ వాజ్ బోర్న్ ఇన్ 1564. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఆన్ వెకేషన్ ఇన్ ఆగస్ట్. సో ఇక్కడ మంత్ గురించి చెప్పాం కాబట్టి ఇన్. నెక్స్ట్ హీ వాజ్ బోర్న్ ఇన్ 2000 ఆన్ 22nd November. అంటే ఇక్కడ ఇయర్ వచ్చింది కాబట్టి ఇన్ చెప్పాం పెద్దది, అలాగే డేట్ వచ్చింది కాబట్టి ఆన్ 22nd November అని చెప్పాం. ఇక్కడ డే అంటే మనకి డేట్ కాబట్టి డేట్ మంత్ కాకుండా మంత్ అనే డేట్తో కలిపి వచ్చింది కాబట్టి 22nd కాబట్టి ఆన్ అని చెప్పాం. అలాగే హీ వాజ్ బోర్న్ ఎట్ కాకినాడ ఇన్ ఏపీ. మనం ప్లేస్ చూసుకున్నాం కాబట్టి అంటే ఎట్ కాకినాడ అనేది ఏపీతో కంపేర్ చేస్తే కాకినాడ కొంచెం చిన్న ప్లేస్ కాబట్టి ఎట్ అనేది చిన్నదానికి వాడతాము, ఇన్ అనేది పెద్దదానికి వాడతాం కాబట్టి హీ వాజ్ బోర్న్ ఎట్ కాకినాడ ఇన్ ఏపీ. అలాగే మనకి షేర్ ది ఫ్రూట్స్ బిట్వీన్ రాజు అండ్ రాము, షేర్ ది ఫ్రూట్స్ అమాంగ్ చిల్డ్రన్. ఇయర్ బిట్వీన్ ఎప్పుడు వాడాలి, అమాంగ్ ఎప్పుడు వాడాలి. బిట్వీన్ అనేది ఇద్దరి మధ్య పంచుతూ వాళ్ళు ఎవరైతే స్పెసిఫిక్ నేమ్స్ మెన్షన్ చేస్తే అప్పుడు బిట్వీన్ అనేది వాడతాము. ఫ్రూట్స్ అనేవి రాముకి రాజుకి మధ్య పంచబడ్డాయి, అంటే రాముకి రాజుకి పంచారు. సో ఇక్కడ పర్టికులర్ మెన్షన్ చేశాడు ఎవరో కాబట్టి బిట్వీన్ యూజ్ చేస్తాం. ఈ అమాంగ్ అంటే అక్కడ ఎవరు పర్టికులర్గా మెన్షన్ చేయదు, గ్రూప్లో పంచడం కింద చెప్తుంది. అమాంగ్ అంటే గ్రూప్ అంటే షేర్ ది ఫ్రూట్స్ అమాంగ్ చిల్డ్రన్ అంటే పిల్లలందరికీ ఫ్రూట్స్ పంచండి. హియర్ అమాంగ్ అంటే మొత్తం పిల్లలందరికీ. సో ఇక్కడ పర్టికులర్గా ఇద్దరి మధ్య పంచడం లేదా ఇలా పర్టికులర్ నేమ్స్ పర్టికులర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే బిట్వీన్ వాడతాము, లేదంటే అది గ్రూప్ వైజ్ పంచడం అయితే అమాంగ్. దీని మీద ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ప్రిపోజిషన్స్ అనేవి బాగా మనం ఆన్సర్ చేయగలం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా దీని మీద ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ.